వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్స్ హారిక. మన పార్ట్ 1లో కొన్ని ఐటమ్స్ చూసాం కదా. ఇప్పుడు 15 ఐటమ్స్లో ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయో, ఇంకేం ఐటమ్స్ తీసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో పార్ట్ 2 కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నా కదా. సో ఖచ్చితంగా ఇది చూడండి వీడియో ఎండ్ వరకు. సో ఫస్ట్ నేను పార్ట్ 2లో వచ్చేసి ఫస్ట్ మునగాకు తీసుకుంటున్నాను. మునగాకు కూడా హెయిర్కి చాలా మంచిది, ప్లస్ మన హెల్త్కి కూడా మంచిది కదా. దానిలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. సో అందుకని మునగాకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచి గ్రోత్ని ఇస్తాను. సో కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మెంతులు మీరు అవసరమైతే నైట్ అయినా నానబెట్టుకొని తీసుకోవచ్చు, లేకపోతే మీరు అప్పటికప్పుడు ఈ పేస్ట్ ప్రిపేర్ చేసే లెక్క అయితే ఇలా హాట్ వాటర్లో, మరి ఆ హాట్ కాదు గోరువెచ్చని వాటర్లో కాసేపు ఉంచండి. ఇప్పుడు కొద్దిగా నానిపోతే సాఫ్ట్గా పేస్ట్ లాగా అవుతుందన్నమాట మిక్సీలో వేస్తే. సో ఇప్పుడు మెంతులు బాయిల్ అయ్యేలోపు నేను కలబంద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఈ హెయిర్ టిప్ ఏందో కానీ మా హౌస్ మొత్తం ఆ రోజు ఈ హెయిర్ టిప్స్తోనే నిండిపోయింది. మీరు కరివేపాకు తీసుకున్నా మునగాకు తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఒకసారి వాష్ చేసి తీసుకోండి. మళ్ళీ వాటి మీద డస్ట్ ఏమైనా ఉంటే హెయిర్కి పట్టిద్ది అనమాట, అందుకని వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు మెంతులు మరిగాయి కదా కొంచెం. ఫస్ట్ ఇంకా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ పట్టే ప్రాసెస్లోకి మెంతులు వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆ మెంతుల్లోనే ఈ ఉసిరికాయలు నేను గింజలు తీసేసి ఓన్లీ పైన లేయర్ వరకే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందాక మనం రెడీగా పెట్టుకున్నాం కదా కలబంద పీసెస్ అవి వేసుకోవాలి. నెక్స్ట్ మందార పూలు వేసుకోవాలి. అబ్బాయి ఫ్లేవర్ ఎంత బాగుందో, ముద్దుగా ఉందో. నాకు మిక్సీలో వేయబుద్ది కాకపోతే హెయిర్ కోసం తప్పదు కదా, సో వేసేసాను. సో ఇప్పుడు ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను. అంటే మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకేసారి అయితే అవి నలగవు కదా, అందుకని నేను కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తూ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి అసలు పేస్ట్ చూడటానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మందార ఆకులు అండ్ వేపాకులు 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొని తీసి అందులోనే ఇప్పుడు గోరింటాకు యాడ్ చేసుకోవాలి. గోరింటాకు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. గోరింటాకు కొద్దిగా మెదిగాక ఒకసారి చేతితో కలుపుకోండి. నేను కలుపుతున్నాను చూడండి. అలా చేతితో కలిపితే అడుగున ఉన్నాయి కూడా లీవ్స్ పైకి వస్తాయి అన్నమాట. సో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులోనే ఫస్ట్ పార్ట్ 2లో మనం తీసుకున్నాం కదా మునగాకు, ఆ మునగాకు ప్లస్ తులసాకు, నెక్స్ట్ కరివేపాకు, ఈ 3 కలిపి తీసుకుంటున్నాను ఒకేసారి. ఈ కరివేపాకు మునగాకు అవి కూడా ఎంత ఎక్కువ ఉంటే హెయిర్కి అంత మంచిది. సో నేను ఎక్కువే తీసుకుంటున్నాను. చూడండి నేను అన్నీ న్యాచురల్గా మన ఇంట్లో మన చుట్టుపక్కల దొరికే వాటితోనే టిప్ చేస్తున్నాను. బయట నుంచి కొనుక్కొచ్చి చేయట్లేదు. ఓన్లీ న్యాచురల్ థింగ్స్ మన ఇంటి దగ్గర చుట్టుపక్కల దొరికేవే. ఇప్పుడు అందులోనే కొంచెం మందార పూలు కూడా వేస్తున్నాను. మందార పూలు చెప్పే కదా నేను చాలా వరకు సాధించాను. సో ఇప్పుడు మందార పూలు ఒకేసారి కాకుండా ఇప్పుడు నేను గోరింటాకు, కరివేపాకు, తులసాకు అన్నీ వేసాను కదా, అవన్నీ తొందరగా గ్రైండ్ అవ్వడానికి ఈ మందార పువ్వు వేస్తున్నాను. మనం ఏదైనా సరే టిప్ రెడీ చేసేటప్పుడు మందార పువ్వు వేసుకొని చేసుకుంటే తొందరగా పేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని నేను స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ దానిలో కొంచెం కొంచెం మందార పూలు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ మందార పూల్లోనే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఒక్కటే ఆ రోజు మా ఇంట్లో లేదు కాబట్టి నేను ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. సో పెరుగు, నెక్స్ట్ ఒక బనానా ఎందుకంటే బనానాలో కూడా పొటాషియం ఉంటుంది, హెయిర్కి బలాన్ని ఇస్తుంది. ప్లస్ హెయిర్ కూడా పల్చగా రాకుండా గ్రోత్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా వస్తుంది, మందంగా వస్తుంది హెయిర్ అనేది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ వేస్తున్నా. చూడటానికి అసలు ఎంత కలర్ఫుల్గా ప్లస్ ఏదో ఫ్రూట్ సలాడ్ లాగా ఉంది కదా, చాలా టెంప్టింగ్గా. ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి పైకి కిందకి అనుకొని మిక్సీ పట్టేసుకున్నాను. సో ప్రాసెస్ ఇంత హెవీగా ఉంది కదా, ఇంత లాంగ్ ఉంది కదా, చేయకుండా వదలకండి. చేసి చూడండి, అసలు రిజల్ట్ అసలు సూపర్గా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అమ్మో ఇన్ని ఐటమ్స్ వాడుతున్నావు హెయిర్కి ఏమైనా అయిద్దా ఊడిపోయిద్దా అని కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇంకా మనుషులకి అది కొద్దిగా కామనే. అట్లాంటి భయాలు ఏం పెట్టుకోకండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన బాడీలో ఏమైనా విటమిన్స్ లోపం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనకి ఏం సజెస్ట్ చేస్తారు? మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తారు. అంటే ఒక ట్యాబ్లెట్లోనే అన్ని విటమిన్స్ కలిపి ఉంటాయి కదా, మనకు అలా ట్యాబ్లెట్ రూపాన ఇస్తారు కదా. సో అలాగే ఆ విధంగానే
మనకి ఇప్పుడు హెయిర్లో ఏమేమి లోపాలు ఉన్నాయో అవన్నీ ఇలా న్యాచురల్ టిప్స్ రూపాన మనం తీసుకుంటున్నాం. సో క్లారిటీ ఇచ్చేసా కదా, ఎలాంటి భయం లేకుండా ఈ టిప్ రెడీ చేసుకోండి. పేస్ట్ రెడీ అయింది కదా, ఈ పేస్ట్ నేను అప్లై చేసుకోముందు ఒక 2 eggs లెమన్ వేసుకొని బాగా అందులో మిక్స్ చేసుకుంటున్నాను. పేస్ట్లో ఎగ్స్లో కూడా కాల్షియం ఉంటుంది, లెమన్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి. సో పేస్ట్ అయితే రెడీ అయింది. ఎంతమంది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, చాలా ఎగ్జైట్గా ఉన్నారో నాకైతే రిజల్ట్ అని కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.